వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. వైకుంఠ ఏకాదశి రోజు నేను ఎలా ఇంటిని డెకరేట్ చేసుకున్నాను ఏంటి అనేది, ఇంకా నేను శారీ డ్రైప్ చేసుకున్నాను కదండి, ఈ శారీ గురించి కూడా మీకు లైట్గా డీటెయిల్స్ అనేది ఇస్తానండి. ఫస్ట్ ఎలా డెకరేట్ చేసుకున్నానో చూద్దాము. నాకు పండగలు వస్తున్నాయంటే దగ్గర దగ్గర ఒక 1 వీక్ నుంచి ఇల్లునంతా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఇది నేను ఇలా ఫ్లవర్స్ అన్ని వేసేసి ఇలా డెకరేట్ చేసుకున్నా. సోఫా దగ్గర అనేది సోఫా అనేది ఇంతకుముందు వీడియోలో పాతది ఉండేదండి, ఎల్ సైజు, అంటే ఇది కూడా ఎల్ సైజే, బట్ ఇంకా చాలా పెద్దగా ఉండేదన్నమాట. ఈ మధ్య మేము శ్రావణ మాసంలో రీసెంట్గా చేంజ్ చేసాము. ఈ ఈ కలర్ అయితే నాకు టీవీ యూనిట్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని, యాక్చువల్గా ఎల్లో అనుకున్నాము, ఎల్లో వద్దు మరి మిస్ మ్యాచ్ అవుతుంది అనేసి ఈ టీవీకి వెనకాల స్ట్రక్చర్ పెయింట్ ఉంది కదండి, ఆ స్ట్రక్చర్ పెయింట్కి ఈ సోఫాకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని నేను ఈ కలర్ అనేది చూస్ చేసుకున్నాను. యాక్చువల్గా ఎల్లో అయితే బాగుంది అక్కడ, కానీ మన ఇంటికి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలని నేనైతే ఈ సోఫా అయితే తీసుకున్నానండి. ఇది నాకు స్ట్రక్చర్ పెయింట్కి ఇంటికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో నేను అనేది ఈ కలర్ అనేది చూస్ చేసుకున్నానండి. ఇది ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్న సోఫా అండి. ఇది ఒకటి. ఇది ఇంకా రిక్లైనర్ అండి. రిక్లైనర్ కూడా చాలా బాగుందన్నమాట. ఇదొకటి. యాక్చువల్గా ఇంతకుముందు వీడియోలలో ట్రెడ్మిల్ ఇటు ఉండేది, ఇంకా సోఫా వచ్చిన తర్వాత ట్రెడ్మిల్ అయితే ఈ పక్కకు అనేది షిఫ్ట్ చేశానండి. నేను అప్పుడప్పుడు ఒక 40 మినిట్స్ హాఫ్ అన్ అవర్ కంపల్సరీ ట్రెడ్మిల్ అనేది చేస్తూ ఉంటానండి. సో ట్రెడ్మిల్ అయితే ఈ పక్క ఉంటే అడ్డం అవుతుందని ఆ పక్కకైతే షిఫ్ట్ చేశాను నేను. ఇంకా మన ఏనుగులు అయితే ఇలా డెకరేట్ చేశాను అనమాట. సో ఇవి కూడా ఇంతకుముందు ఈ కటన్స్ కూడా కాఫీ కలర్లో ఉండేవి, సో మళ్ళీ ఎందుకు ఓల్డ్ అయిపోయినట్లు అనిపించాయి అనమాట. ఈ రింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం ఖరాబ్ అయిపోయినాయి అనమాట. అందుకనేసి ఎందుకు లేనేసి మననే అండి, శ్రావణ మాసం కూడా మ్యాక్సిమం శ్రావణ మాసానికి అంటే మనం పూజలు ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఎందుకో చేంజ్ చేయాలనిపించింది. సో నేను వైట్ కలర్ అనేది తీసుకున్నానండి. ఇంతకుముందు కాఫీ కలర్ పెట్టాను కదా, అది ఎందుకో కొంచెం డల్గా అనిపించేది. ఈసారి చేంజ్ చేద్దాంలే అనేసి ఇలా చేంజ్ చేశాను. ఇది వచ్చేసి మనకు మీరు చూసే ఉంటారనమాట, డైనింగ్ కమ్ హాల్కు మధ్యలో పెట్టి ఉన్నాను. నాకు ఎందుకు ఇది తీసేయాలనిపించలేదండి, అది ఫుల్ ఉన్నింది అనమాట. అక్కడ పెట్టినప్పుడు ఫుల్ ఉన్నింది, బట్ ఇక్కడ వచ్చేసరికి నేను హాఫ్ వరకు కట్ చేసి కింద ఉండడంతో కొంచెం కిందంతా షేడ్ అయిపోయింది అనమాట కలర్. దాన్ని కట్ చేసేసి ఈ విధంగా కొన్ని రోజుల వరకు విండోకు ఉంచుదాంలే అనేసి ఇలా కట్ చేసి ఇలా అయితే యూజ్ చేశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇక్కడ ఒకటి వైట్ వేసేసాను. ఈ టీవీ యూనిట్ అయితే నేను మ్యాక్సిమం ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి ఒక దేవుడిని అయితే, ఇప్పుడు అన్నవరం అనుకోండి, అన్నవరంకి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామిని అట్లా ఒక కంపల్సరీ ఒక విగ్రహాన్ని అయితే తీసుకొచ్చుకుంటానండి. నాకు ఎందుకో అది హ్యాబిట్ అనమాట. సో ఈ విధంగా మీరు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ టీవీ యూనిట్లో చిన్న చిన్న దేవుడి బొమ్మలే కనపడతాయి. ఎందుకంటే నేను ఏ ప్లేస్ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా బుక్స్ కానీ ఇంకా విగ్రహాలు కానీ కంపల్సరీ, అంటే నేను ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాను అనేది నాకు ఒక మెమరీ లాగా ఉండిపోవడానికి కంపల్సరీ ఒక విగ్రహాన్ని కానీ, బట్ అక్కడ సంబంధించిన బుక్స్ కానీ, ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించిన బుక్స్ కానీ ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటూ ఉంటానండి. అలానే ఈ టీవీ యూనిట్లో మీకు ఎక్కడ చూసినా దానికి సంబంధించే కనపడతాయి. ఇంతకుముందు వీడియోలో, పాత వీడియోలో అండి నేను అన్ని క్లారిటీగా చెప్పానమాట. సో ఇప్పుడైతే క్లారిటీగా ఏం చెప్తలేను, జస్ట్ చెప్తున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి అంటే విగ్రహాలు. ఇక్కడ ఏంటంటే మనం బాసర వెళ్ళినప్పుడు అంటే కొన్ని మంచివి అంటే అట్రాక్టివ్ పీసెస్ కూడా తెచ్చుకుంటూ ఉంటాను. దేవుడి ఐటమ్స్ తెచ్చుకుంటాను. ఇంకా షోకేస్ పీసెస్ ఏమైనా మంచిగా ఉన్నా కూడా ఫస్ట్ అవి తీసుకుంటానండి. తర్వాత షోకేస్ పీసెస్ ఏమైనా నచ్చితే కూడా అవి కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను. నేను ఇంతకుముందు వీడియోలో చూపించానండి వెంకటేశ్వర స్వామిది, నేను తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. నాకు బాగా నచ్చిందనమాట. సో ఈ విగ్రహాన్ని అయితే నేను, ఈ విగ్రహం కాదండి, ఈ పటాన్ని అయితే తీసుకొచ్చాను. సో చాలా బాగా నచ్చింది అనమాట. ఇలా ఉందండి, లైట్స్ అయితే ఇట్లా మారుతూ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే నాకు వెంకటేశ్వర స్వామికి ఇంకా ఏదైనా వేద్దాము అనేసి ఇదైతే నేను హౌస్ డెకర్స్ దాంట్లో ఏమో అండి, హౌస్కు సంబంధించిన డెకర్స్ ఉంటాయి కదా, వాటిలో తీసుకొచ్చాను. ఈ దండ అనేది నాకు బాగా నచ్చింది, అందుకని తీసుకొచ్చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అయితే వేశానండి. ప్లెయిన్గా అలానే ఉంచడం ఎందుకని ఇలా డెకరేట్ చేశానమాట. సో నాకైతే చాలా ఇష్టం అండి. ఎవ్రీ సాటర్డే కాసేపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దాకా నేను పాటలు పెట్టుకొని అయితే వింటానండి. మ్యాక్సిమం ఒక్కొక్కసారి కుదరదులేండి, ఒక్కొక్కసారి అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇది కూడా నేను ఇంకా కటన్స్ తీసుకొచ్చాను కదండి, విండో కటన్స్ అప్పుడే తీసుకొచ్చాను అనమాట. సేమ్ కలరు వైట్, ఇక్కడ కూడా బాగుంటుందని హాల్ కమ్ డైనింగ్కు
అటాచ్డ్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో అనేది కటన్స్ వేసాను. బట్ కొంచెం కిందికి ఉన్నాయండి, ఇంకా టైలరింగ్తో స్టిచ్ చేయించాలి. ఫ్లోర్కి అనేది టచ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఫ్లోర్కి టచ్ అయితే ఏంటంటే వైట్ కదా, తొందరగా కలర్ అనేది ఇదైపోతుంది. అందుకనేసి టైలర్ కాడికి తీసుకెళ్ళి స్టిచ్ చేయించాలండి కొద్దిగా. ఇక్కడదే ఇంతకుముందు మీకు ఓల్డ్ది చూపించాను కదండి, అక్కడ విండోకి వేసాను ఇక్కడ వేసేది. సో ఇప్పుడైతే మనము డైనింగ్ నేను ఎలా కొంచెం లైట్గా డెకరేట్ చేసుకున్నానో అది చూద్దాం రండి. ఇలా ట్రే అనేది ఒకటి ఎగ్జిబిషన్లో తీసుకొచ్చుకున్నాను కదండి, దీన్ని అయితే నేను ఇలా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. చాలా డేస్ పట్టిందండి. ఇక్కడ కొన్ని థింగ్స్ అనేవి పెట్టేసి ఉంటానన్నమాట. నేను కొంచెం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాను ఈ డైనింగ్ అనేది. ఇలా అరేంజ్ చేయడానికి కొంచెం నాకు టైం అయితే పట్టిందనమాట. అందుకనేసి వీడియోలో పెడదాం అనుకుంటున్నా. సో అంతా అరేంజ్ చేసిన తర్వాత పెడదాంలే అనేసి కొంచెం డిలే చేయడం అనేది అయిందనమాట. సో ఇక్కడైతే నేను కాజు బాదం అండి, ఈ కాజు బాదం ఏం చేస్తానంటే నేను ఎక్కువ శాతం నైట్ పూట ఇంకా బాదము అక్రూడ్ అయితే ఇక్కడ పెట్టలేదండి, ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ వీటికి స్పేస్ ఇక్కడ సరిపోయిందిలే అనేసి అక్రూడ్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. నేను డైలీ బాదంలో అయితే నైట్ నానబెట్టేసుకుంటానండి. బాదాము ఇంకా అక్రూడ్ ఈ రెండు కలిపి వాల్నట్లు రెండు కలిపేసి నానబెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. 5 అవి 5 ఇవి 5 పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు తింటూ ఉంటానన్నమాట. సో ఇలా ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నాను. ఇవైతే చాలా బాగున్నాయండి. మ్యాక్సిమం మీకు అందరికీ ఇలా చూడండి, ఇలా కట్ చేసి ఉన్నాయన్నమాట. అక్కడక్కడ చుట్టూ ఇలా కట్ చేసి ఉన్నాయి. వీటిలో అయితే తేనెలో పెట్టి డిప్ చేశారండి. ఇవి మనకు అన్ని సూపర్ మార్కెట్లలో ఇప్పుడు అవైలబుల్లోనే ఉంటున్నాయిలేండి, దొరుకుతున్నాయి. సో ఇదైతే తేనెలో డిప్ చేశారనమాట. డిప్ చేసేసి మనకు ప్యాకింగ్లలో పెట్టేసి సేల్ చేస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే తీయగా పుల్లగా చాలా బాగున్నాయి. నేనైతే రెగ్యులర్గా తీసుకుంటున్నానండి. మ్యాక్సిమం అయిపోయి వచ్చాయండి, దగ్గర ఒక 5 or 6 ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుందండి. అందులో మనకు సిట్రస్ అంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో ఇవైతే మీరు తప్పకుండా తీసుకొచ్చుకోండి. తర్వాత ఇక్కడైతే పల్లి పట్టి అంటాను కదండి, పల్లి ఇంకా నువ్వుల పట్టీలు ఇవన్నీ తీసుకొచ్చుకున్నా. ఇక్కడ ముర ఇవి స్నాక్స్ చక్రాలు బూందీ ఇలాంటివన్నీ చేసుకున్నాను. ఇది ఒకటి చూపిస్తానండి. ఇది కూడా మంచి హెల్త్ బెనిఫిట్ ఉండేదే అండి. ఇది కూడా ఇదేంటంటే ఇప్ప పువ్వు అని అంటారు, మీకు ఐడియానే ఉంటుంది కదండి. ఇలా ఉంటుంది ఇప్ప పువ్వు. ఇది హెల్త్కు చాలా మంచిదండి. బ్లడ్ ఇంకా తక్కువ ఉన్నా కూడా బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందని ఇంతకుముందు వీడియోస్ కూడా చాలా వచ్చాయండి. ఇప్ప పువ్వు లడ్లు చేసి మనకు సేల్ చేస్తున్నారండి చాలా చోట్ల. మీరు కావాలంటే అట్లా ఇప్ప పువ్వు లడ్లు కూడా తీసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇట్లా విప్ప పువ్వు అనేది ఉందన్నమాట. నేను అప్పుడప్పుడు కొంచెం ఒక దగ్గర కొంచెం ఇంతమైన నోట్లో వేసుకుంటూ ఉంటానండి. మరీ అంత స్వీట్ ఏమి ఉండవండి, కొంచెం వగురుగా టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి. కానీ హెల్త్కి మంచిది అన్నప్పుడు తినాలి కదండి. సో నేనైతే ఒక గుప్పెడు అనుకోండి, గుప్పెడు కన్నా కొంచెం తక్కువలేండి అలా తీసుకుంటూ ఉంటాను. బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి మంచిగా ఉంటుందన్నమాట. మనకు అప్పుడప్పుడు బ్లడ్ కొంచెం 13, 12 అలా ఉంటుంది కదా, అలా తక్కువగా ఉండే వాళ్ళకి 9 అలా ఉండే వాళ్ళకి తీసుకుంటే బ్లడ్ అనేది చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుందంటండి. సో అలా ఆ విధంగా నేనైతే తెప్పించుకున్నాను అనమాట. సో ఇదైతే సోప్ అండి, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట. నేనైతే ఇలా హ్యాంగ్ చేశాను అనమాట. దీన్ని చాలా బాగుందండి. టచ్ చేసేస్తే మనకు ఇట్లా వాటర్తో ఇలా అనేసి ఇలా టచ్ చేసేస్తే నురుగు అనేది వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, చూడండి ఇలా నురుగు అనేది వస్తుంది. బాగుంది. మనం హ్యాండ్ వాష్ చేసుకోనికి కానీ ఇలా చేసుకోనికి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది నాకు ఒక ఫంక్షన్కి వెళ్తే గిఫ్ట్ ఇచ్చారనమాట. గిఫ్ట్లో ఇది ఒకటి, క్యాండిల్ ఒకటి. సో నేను ఫస్ట్ ఇది ఏమనుకున్నానంటే కార్లో డ్రైవింగ్ కాడ షో కేస్ పీస్ లాగా ఇట్లా గ్రేప్స్ లాగా వచ్చి పెట్టుకుంటారు కదండి. సో అలా అనుకున్నాను అనమాట నేను. తర్వాత స్మెల్ ఏదో డిఫరెంట్గా వస్తుంది, సోపు స్మెల్ లాగా వస్తుంది. అరే ఏంటి ఇదని చూస్తే తర్వాత ఇదే అని తెలిసిందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇలా కూడా వస్తున్నాయి అంటే డిఫరెంట్. తర్వాత నేను చూసిన తర్వాత డిఫరెంట్ మోడల్స్లో వస్తున్నాయి ఇలాంటి మ్యాంగో టైప్లో, ఇలా గ్రేప్స్ లాగా, ఇలా వెరైటీ మోడల్స్ అయితే ఇప్పుడు మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటున్నాయండి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా కూడా యూజ్ అవుతుందండి. మనం సోప్ పెట్టుకోవాలి ఇదంతా లేకుండా చిన్నగా ఇట్లా హ్యాంగ్ చేసేసుకుంటే మనం ఏదైనా వంట చేసేసి హ్యాంగ్ చేసుకున్న కిచెన్లో చాలా బాగుందండి. మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి, మీరు కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడైతే మనము కిచెన్ హాలు అంతా చూసాం కదండి, డైనింగ్. ఇప్పుడైతే నా శారీ గురించి లైట్గా మీకు చెప్తానండి. ఇదైతే నేను దగ్గర ఒక 10 years అయిపోయిందండి ఈ శారీ తీసుకొని కూడా. ఇవి ఏ పట్టు అంటే కరెక్ట్ గుర్తులేదు కదండి, ఫ్యాన్సీ పట్టు అనేసి అయితే చెప్పచ్చు. నాకు చాలా బాగా నచ్చిందండి. 10 years అయింది కదా, ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే నాకు గుర్తులేదు.
సో నేను ఎక్కడ ఇష్టపడ్డానంటే ఈ బార్డర్ ఉంది చూసారా, సన్న బార్డరు జెరీ అనేది మనకు గోల్డిష్ కలర్లో వచ్చి చాలా బాగుండేదండి. చూడండి చాలా బాగుంది. 10 ఇయర్స్ పెయిన్ అయినా కూడా నాకు శారీ అనేది ఇట్లా చెక్కు చెదరలేదనమాట. ఇంకా ఏదో మన ఆర్నమెంట్స్ ఇలా పెట్టుకునేటప్పుడు కొంచెం చిక్కులుకోవడం తప్పితే శారీ అలా ఉందనమాట. చాలా బాగుందండి. మీకు చూస్తేనే క్లాత్ చూస్తేనే, మీకు బ్లౌజ్ క్లాత్ చూస్తేనే కనపడిపోతుంది. బ్లౌజ్ అయితే సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను అండి. ఇలా చిన్నది ఒకటి ఇచ్చేసి ఇలా వెయిట్ చేసుకున్నాను. సో బ్లౌజ్ అయితే ఇలా చేయించుకున్నానండి. ఇది 10 ఇయర్స్ బ్లౌజ్ అయినా ఇంకా చాలా బాగా ఇదవుతుందండి, మనకు పడుతుంది అనమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నాకు బాగా నచ్చిందండి. ఈ స్టిచ్చింగ్ అయితే 10 ఇయర్స్ అయినా కూడా బ్లౌజ్ ఇంతవరకు చెక్కు చెదరలేదనమాట. సో శారీ అంతా ఇలా సెల్ఫ్ డిజైన్తో వచ్చిందండి. ఇక్కడైతే సెల్ఫ్ మీకు కనపడుతూ ఉంటుంది వీడియోలో. మొత్తము శారీ మొత్తం ఇదే డిజైన్ అండి, సెల్ఫ్ డిజైన్లో వచ్చిందనమాట. అదే థ్రెడ్తో ఏమంటారు ఈ శారీ కలర్ను, ఆరెంజ్ కాదండి, దీన్ని సరస్వతి కలరు అంటారు. సరస్వతి కలర్లో ఉందన్నమాట. సో ఈ విధంగా శారీ అయితే ఉందండి. ఇక్కడంతా కూడా మనకు కొంగు పార్ట్ అంతా కూడా జరీ వచ్చిందనమాట, గోల్డ్ జరీ ఇలా ఉందండి. సో నేనైతే ఈరోజైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ శారీ అయితే వేర్ చేశానండి. ఇది వచ్చేసి ఇంకా ఇది నేను అండమాన్లో తీసుకున్నానండి. ఈ ఓన్లీ ఈ పూసలు మాత్రమే. ఇదైతే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానమాట. ఈ డాలర్ అనేది ఇంకా ప్రైస్ అయితే గుర్తులేదండి, చాలా ఏళ్ళు అయింది కదా. అండమాన్ కూడా 2 ఇయర్స్ అయిపోయింది. ఇది ఎంత పడిందో కూడా నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఈరోజు ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.